ఈ ప్రపంచంలో మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. వాళ్ళు ఏ పనైనా చేపడితే అందులో విజయం సాధించగల నైపుణ్యం మగవాళ్ళ దగ్గర కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఏదైనా విషయాన్ని సాధించాలంటే వాళ్ళకు ఓర్పు, నేర్పు మాత్రమే కాదు, వివిధ అంశాలకు సంబంధించి మరెన్నో ప్రత్యేకతలైతే మహిళలకైతే సొంతం అనమాట. ఈ క్రమంలోనే మహిళలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మీరు దండయాత్ర అని పేరు వినే ఉంటారనమాట. మూకుమ్మడిగా దాడి చేయడాన్ని దండయాత్ర అని అంటారు. అదే దోమలు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ దోమలు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏమంటారనేది మీకు తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది పూణేలో జరిగిందనమాట. పూణేలో దోమలు మూకుమ్మడిగా దాడి చేయడం జరిగిందనమాట. సో ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రపంచమంతా మీరు చూసుకున్నట్లయితే టెక్నాలజీ వైపు పరుగులెడుతుంది అనమాట. అయితే కంప్యూటర్లు ప్రోగ్రామింగ్లో ఎన్నో అద్భుతాలు అయితే వీళ్ళు సృష్టించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసింది ఒక మహిళ అనే విషయం చాలా మందికి అయితే తెలియదు అనమాట. ఆమె పేరు వచ్చేసేసి ఆడా లవ్లేస్. ఈమె లండన్కు చెందిందనమాట. 1843లో ఈమె కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో రకరకాల రంగులు గుర్తించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. పురుషులతో పోల్చినట్లయితే స్త్రీలలో 20% ఎక్కువగా ఖచ్చితత్వంగా వీళ్ళైతే రంగులను అయితే గుర్తిస్తారనమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే పురుషులు నీలం రంగుని ఒక్కటే మాత్రమే గుర్తించగలిగితే మహిళలు అందులో మరో 4 వైవిధ్యాలను కూడా గుర్తించగలరనమాట. రుచిని గుర్తించడం మహిళలే టాప్ అనమాట. ఎందుకంటే వాళ్ళ నాలుక పైన రుచి మొగ్గలు మగవారి కంటే ఎక్కువగా వాళ్ళకే ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మహిళల్లో సుమారు 20,000 పదాలను అయితే వాళ్ళైతే చెప్పగలరు. అదే పురుషులైతే కేవలం 7,000 పదాలు మాత్రమే వాళ్ళు చెప్పగలరు అనమాట. దీనికి కారణం ఏమిటంటే మెదడులో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లు ఇందుకు కారణమని పరిశోధనలో వెల్లడైందనమాట. పురుషుల కంటే స్త్రీలలోనైతే గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది అనమాట. అంటే గుండె వేగం ఎక్కువగా ఉంటుంది. పురుషుల గుండె నిమిషానికి 70 నుండి 72 సార్లు కొట్టుకుంటే మహిళల గుండె 78 నుంచి 82 సార్లు అయితే కొట్టుకుంటుంది అనమాట. నెలసరి సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నెలసరి సమస్య వల్ల వాళ్ళు రకరకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఒక మహిళ తన జీవిత కాలంలో దాదాపు 4 సంవత్సరాలు నెలసరితోనే బాధపడుతుందంట. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుష నిష్పత్తి అనేది తగ్గిపోతుందని మనం వింటూనే ఉంటాం అనమాట. కానీ రష్యాలో మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారంట. అక్కడ మగవారి కంటే మహిళలు దాదాపు 1 కోటి ఎక్కువ మంది ఉన్నారంట. ప్రతి మహిళ మాతృత్వాన్ని ఎంతో ఆనందిస్తుందన్నమాట. ఈ క్రమంలోనే ఎప్పటికీ 2 కంటే ఎక్కువగా పిల్లలు కన్న వాళ్ళు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన అలాగే రికార్డు సృష్టించింది ఒక మహిళ అనమాట. ఆమె పేరు వసిల్యేవా. ఈమె రష్యాకు చెందిందనమాట. ఈమెకు మొత్తం 69 మంది సంతానం. ఈమె 4 సార్లు నలుగురిని, 7 సార్లు ముగ్గురిని, 16 సార్లు కవలలను అయితే ఈమెకు జన్మించారనమాట. మీరు ఇప్పటి వరకు దండయాత్ర అనే పేరు వినే ఉంటారనమాట. దండయాత్ర అంటే మూకంపనిగా దాడి చేయడాన్ని దండయాత్ర అని అంటారు. ఇక దోమలు దండయాత్ర ఎప్పుడైనా మీరు చూసి ఉండరు. కానీ పూణేలో మోటా అనే నది పైన దోమల టోర్నాండో అంటే ఇక్కడ దండయాత్ర అని అర్థం అనమాట. దోమల దండయాత్ర అయితే జరిగింది. దీనికి సంబంధించి వీడియోలు, పోస్టులు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట. అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము. నగరంలో మోద్వా, కేశర్ నగర్, కారాడి ప్రాంతాల్లో దోమల దండయాత్ర ఈ ప్రాంత వాసులను అయితే భయాందోళనకైతే గురి చేసింది అనమాట. పూణే వాసులు ఈ దోమల దండయాత్రతో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దోమలు గుంపులుగా వారి మీదకి దాడి చేస్తున్నాయని వాళ్ళైతే భయాందోళనకు గురవుతున్నారనమాట. అయితే ఇది పేద ప్రజలకు సంబంధించి దోమలు దండయాత్ర చేస్తున్నాయి అనుకోవడం పొరపాటే. సామాన్యుల దగ్గర నుంచి విలాసవంతమైన గృహాల్లో నివసించే వారికి సైతం ఈ దోమలైతే వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళనైతే కుట్టేస్తున్నాయి అనమాట. అది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని లేదనమాట. అందరిపైన ఈ దోమలైతే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. కనీసం వాళ్ళు తలుపులు తెరిచి బయటికి రావాలన్నా, అలాగే బాల్కనీలో కూర్చోవాలన్నా చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు పడుతున్నారనమాట. పిల్లలను కానీ లేదంటే ఇంట్లో ఆడవాళ్ళని కానీ బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా లేదంటే పార్కులకు వెళ్ళాలన్నా వాళ్ళైతే వెళ్ళకోకుండా ఇంట్లోనైతే ఉంటున్నారనమాట. దానికి కారణం ఏమిటంటే దోమల బెడద వల్ల ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళైతే బయటకు కూడా రావట్లేదు అనమాట. అయితే
దీనికి సంబంధించి వీళ్ళు బయటకు వెళ్ళడం కుదరదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్న ప్రజలు తమ సమస్యనైతే అధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగిందనమాట. దీనికి సంబంధించి వాళ్ళు మున్సిపల్ అధికారుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. త్వరితగతిన దోమల ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలని, విపరీతమైన దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఇతర వ్యాధులు తమకు తమ పిల్లలకు వచ్చే అవకాశం ఉందని పూణే వాసులు అయితే మున్సిపల్ కార్పొరేషన్ పట్ల అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మున్సిపల్ అధికారులపైన, సమయానికి మేము మున్సిపల్ ట్యాక్స్లు పే చేస్తున్నాం కదా, అయితే మీరు మాకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వాలెన్స్ డే గిఫ్ట్గా దోమలను అయితే మన మీదకు పంపడం జరిగిందని వాళ్ళైతే వాపోతున్నారనమాట. అయితే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే, ఇక్కడ మూటా నది గర్భంలో ప్రాజెక్ట్ అయితే ఒకటి నడుస్తుంది. ఆనకట్టతో పాటు నీటి శుద్ధి కర్మాగారాలు కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అలాగే ప్రాజెక్టు వల్ల అక్కడ నీటి మట్టం తగ్గి మురుగునీరు చేరి దోమల వృద్ధికి అనుకూలంగా ఏర్పడిందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీని ఫలితంగా దోమలు ఎక్కువగా రావడంతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇది మనకు పూణేలో దోమలు ఈ విధంగానైతే మూకుమ్మడిగా దాడి చేసి ప్రజలనైతే చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నాయి అనమాట. మనందరం శాండ్విచ్ అనేది తింటూ ఉంటాం అనమాట. అయితే ఎక్కువగా శాండ్విచ్ అనేది ఎవరికి ఇష్టం అనేది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. శాండ్విచ్కి ఆ పేరు ఎలా వచ్చిందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇంగ్లాండ్కు చెందిన జమీందారు జాన్ మాంటింగ్ ఒక పెద్ద జోతుగాడు అనమాట. అంటే ఎక్కువగా ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు. ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జోదంలో ఇతను మునిగిపోయేవాడు అనమాట. ఇలా బద్ధకంతో అతను 2-3 బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటి మధ్యలో కూరగాయల ముక్కలుగా కట్ చేసి దాన్ని తినడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది అనమాట. ఇలా ఇంగ్లాండ్ జమీందారు యొక్క సంస్థానం పేరు శాండ్విచ్ అనమాట. అయితే ఈ శాండ్విచ్ అనే పేరును ఆ తిండికి అలా పెట్టేయడం జరిగిందనమాట. మన ఇండియాలో మీరు చూసే ఉంటారు, మనకు వర్షాలు ఎక్కువగా పడకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇలా కప్పలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వర్షం కురుస్తుందని మనకు ఒక నమ్మకం అనమాట. అలాగే మెక్సికోలో బాహాకా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కనుక వర్షాలు పడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మొసలిని తీసుకుంటారనమాట. మనకు నదిలో తిరుగుతూ ఉంటాయి కదా మొసలి, ఆ మొసలిని తీసుకొని అక్కడున్న ఎవరో ఒక మగవాళ్ళకైతే పెళ్లి చేస్తాం, అక్కడ ఆనవాయితీ అనమాట. అయితే ఈ ప్రాంతంలో పెద్దలుగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని తీసుకువచ్చి ఈ ముసలికైతే పెళ్లి చేసి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. అంతేకాదు ఈ భోజనానికి, ఈ పెళ్లికి అలాగే భోజనాలకు కూడా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు హాజరవుతారనమాట. అయితే అక్కడ ఇలా ఎందుకు చేస్తారంటే వర్షాలు బాగా రావడానికి, పంటలు బాగా పండడానికి, కరువులు అనేది రాకోకుండా ఉండడానికి ఇక్కడ ఇలా పెళ్ళిళ్ళు చేస్తారనమాట. ఇలా పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు బాగా పడి ఇక్కడ పంటలు బాగా వృద్ధి చెందుతాయని వాళ్ళ అభిప్రాయం అనమాట. అయితే ఈ పెళ్ళైన తర్వాత మొసలిని నదిలో నుండి తీసుకువచ్చారు కదా, తర్వాత మళ్ళీ దాన్ని నదిలో వదిలివేయడం జరుగుతుందన్నమాట. ఇది మనకు ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.